స్తుతించడానికి, మీ జ్ఞానాన్ని నేర్చుకోవడానికి మీరు మాకు ఇచ్చినటువంటి సమయాన్ని బట్టి మీకు వందనాలు. మరి వాక్య జ్ఞానంలోనికి మేము వెళ్తూ ఉండగా తండ్రి, మీ యొక్క పరిశుద్ధాత్మ సహాయాన్ని మాతో పాటు ఉంచండి. వినబడుతున్న ప్రతి మాట మా హృదయంలో భద్రపరుచుకొని వాక్యం ప్రకారం జీవించి అనేక మందిని వాక్యంలోనికి నడిపించే గొప్ప జ్ఞానాన్ని ఇక్కడున్న మా అందరికీ అనుగ్రహిస్తారని యేసుక్రీస్తు నామములో ప్రార్థన అడుగుచున్నాను మా కన్న తండ్రి, ఆమేన్. ప్రియమైన దేవుని బిడ్డలారా, గడిచిన వారంలో మరి దేవుడు మనకిచ్చినటువంటి కృపను బట్టి ప్రతి వారము కూడా ఇశ్రాయేలును పరిపాలించినటువంటి రాజుల యొక్క చరిత్రను మనం నేర్చుకుంటున్నాం. అలాగే ఈ యొక్క యూత్ మీటింగ్ కాబట్టి సామెతల గ్రంథం యొక్క వివరణ నేర్చుకుందామని ముందు తరగతుల్లో నేను తెలియజేశాను. రీతిగా మరి ఈరోజు ఇప్పటి వరకు అయితే 10 మంది రాజుల యొక్క చరిత్రను మనం నేర్చుకున్నాం. 11వ రాజు యొక్క చరిత్ర మనం నేర్చుకోవాలి. ఈరోజు ఈ వారము సామెతల గ్రంథమును గురించినటువంటి గ్రంథం యొక్క వివరణ అవుట్లైన్ ఈరోజు మనం నేర్చుకుందాం. ప్రతిదినము కూడా మన యొక్క దైనందిన జీవితంలో మరి దేవుడు రాసి ఇచ్చినటువంటి జ్ఞానాన్ని మనం చదువుకుని అర్థం చేసుకోవడానికి ఉపయోగపడే విధంగా కొన్ని అవుట్లైన్ అనేది నేను చెప్తాను, మీరు జాగ్రత్తగా నోట్ చేసుకోవాలని తెలియజేస్తూ, మరి దేవుని యొక్క జ్ఞానాన్ని నేర్చుకోవాలా అని అంటే ఖచ్చితంగా మనము నేర్చుకోవాలి. ఎందుకనంటే కోటి విద్యలు కూటి కొరకు అని అన్నారు. ఈ 60-70 ఏళ్ళ జీవితంలో మనము జీవించడానికి మన పిల్లల పట్ల మనం చూపించేటటువంటి ప్రత్యేకమైనటువంటి శ్రద్ధ ఏంటి అని అంటే, మరి చిన్ననాటి నుంచి లోక సంబంధమైనటువంటి జ్ఞానమును నేర్పించడానికి లోకంలో ఉన్నటువంటి స్కూల్కి మనము పంపిస్తాం. ఎన్నో వయసు నుంచి అని అంటే 5 సంవత్సరాలు నిండినటువంటి ప్రతి ఒక్క బిడ్డను కూడా ఏదో ఒక స్కూల్లో చేర్పిస్తాం. ఎందుకు స్కూల్లో చేర్పిస్తాము అని అంటే, వాడు నేర్చుకున్నటువంటి ఆ జ్ఞానము ఉద్యోగం చేయడానికి, కుటుంబాన్ని పోషించుకోవడానికి ఉపయోగపడుతుంది. మరి 60-70 ఏళ్ళ జీవితంలో నీ బ్రతుకు కొరకు మరి చిన్ననాటి నుంచే నీ పిల్లలకి ఈ లోక సంబంధమైనటువంటి జ్ఞానాన్ని నేర్పిస్తున్నప్పుడు మనము నిత్యము దేవుని రాజ్యంలో ఉండడానికి, ఎల్లకాలము మన మరణం అనంతరం దేవుడిచ్చేటటువంటి నిత్య రాజ్యంలో మనం అర్హత సాధించాలి అని అంటే దేవుని యొక్క జ్ఞానాన్ని ఖచ్చితంగా నేర్చుకోవాలి. నేర్చుకున్న దానిని బట్టి అనేక మందిని దేవుని వాక్యంలోనికి నడిపించాలి. ముందుగా మనకి ఎవరి గురించి బాగా తెలియాలి అని అంటే దేవుని గురించినటువంటి జ్ఞానము మనకి తెలియాలి. చూద్దాం. దేవుని గురించి తెలియాలి అని అంటే దేవుని యొక్క మనసు మనం అర్థం చేసుకోవాలి. చాలా సందర్భాల్లో మనతో పాటు జీవనాన్ని సాగిస్తున్నటువంటి వారు, లేకపోతే మన కుటుంబ సభ్యులు సాధారణంగా మాట్లాడేటటువంటి మాట ఏంటి అని అంటే, నేను నీకు అర్థం కాలేదు అని అంటాం. నా మనసు ఏంటో నీకు అర్థం కాలేదు అని చెప్తాం కొన్ని సందర్భాల్లో. అలాగే దేవుని మనసు కూడా ఈరోజు మనకు అర్థం అవ్వాలి. చూద్దాం. రోమీలకు రాసినటువంటి పత్రిక 11వ అధ్యాయము 34వ వచనం. రోమీలకు రాసినటువంటి పత్రిక 11వ అధ్యాయము 34వ వచనం. ప్రభువు మనస్సును ఎరిగిన వాడెవడు? ఆలోచన చేయండి. తండ్రి అయినటువంటి దేవుడు, ప్రభువు, తను మనసు తెలుసుకున్నవాడెవడు చెప్పండి. ఈరోజు దేవుని యొక్క మనస్సు అనేది అర్థం చేసుకోలేదు. ఈరోజు సమాజం ఏదైతే ఉందో, సమాజానికి దేవుడు అనేవాడు ఎవరు అనేటటువంటి విషయము అర్థం కాలేదు. కాబట్టి మనము అనుకుంటాం, మన ఎదుటున్నటువంటి వ్యక్తి నా మనసును, నన్ను అర్థం చేసుకోవాలని మనం కోరుకుంటాం. కానీ దేవుడు కూడా నా గురించి నా పిల్లలు తెలుసుకోవాలి,
నా శక్తి ఏంటో వీళ్ళకి అర్థం కావాలి. ఇదంతా మనకు అర్థం కావాలి అని అంటే ఖచ్చితంగా దేవుని యొక్క జ్ఞానాన్ని మనము నేర్చుకోవాలి. దేవుడు తన మనసు, తన ఆలోచన, తన యొక్క ఉన్నతమైనటువంటి స్థితి ఏంటో, మన పట్ల దేవునికి ఉన్నటువంటి ప్రణాళిక ఏంటో ఈ 66 పుస్తకాల రూపంలో తన మనసును రాయించి మనకిచ్చారు. ఇప్పుడు ఈ 66 పుస్తకాల్లో ఉన్నటువంటి దేవుని యొక్క ఆలోచన, దేవుని యొక్క మనసును నేను ప్రతిరోజు దానిని ధ్యానించడం ద్వారా, చదువుకోవటం ద్వారా, దేవుని వాక్యాన్ని నేర్చుకోవడం ద్వారా, వినటం ద్వారా నాకు ఎవరి గురించి అర్థమవుతుంది అని అంటే తండ్రి అయినటువంటి దేవుని మనసు మనకు అర్థమవుతుంది. మీ ఇంట్లో మీ కుటుంబస్తుల యొక్క మనసు అర్థం కావాలి అని అంటే వారితో పాటు సహవాసం చేయాలి. అప్పుడే నీతో ఉన్నటువంటి వ్యక్తి మనసు ఏంటో, నీ తల్లిదండ్రుల మనసు ఏంటో, నీ భార్య మనసు ఏంటో, నీ పిల్లల యొక్క మనసు ఏంటో మనకు అర్థమవుతుంది, నీకు అర్థమవుతుంది. ఎప్పుడు? నీ పిల్లలతో నువ్వు ఉన్నప్పుడు, నీ భర్తతో, నీ కుటుంబంతో ఉన్నప్పుడు ఇవన్నీ అర్థమవుతాయి. అలానే దేవుని యొక్క మనసు అర్థం కావాలి అని అంటే దేవుని యొక్క సహవాసం ఉండాలి. దేవుని వాక్యము నేర్చుకోవాలి, వినాలి, చదవాలి. ధ్యానించినప్పుడు దేవుని యొక్క మనసు ఏంటో మనకు అర్థమవుతుంది. వాటన్నిటిని గురించి మాట్లాడుతున్నాడు. ద్వితీయోపదేశకాండము 17వ అధ్యాయము 22వ వచనము చివరి మాట మనం చూద్దాం. ద్వితీయోపదేశకాండము 17వ అధ్యాయము 22వ వచనం చివరి భాగం మనం చూద్దాం. ఇదిగో, నా దేవుడైన యెహోవాకు భయపడి ఈ ధర్మశాస్త్ర వాక్యములన్నిటినీ, ఈ కట్టడలను అనుసరించి నడువ నేర్చుకొనుటకు అతడు తాను బ్రతుకు దినములన్నిటను ఆ గ్రంథాన్ని చదువుతూ ఉండాలి. ఇక్కడ మనసు పెట్టి ఆలోచన చేయండి. మీరు యెహోవాకు, నా దేవుడైనటువంటి యెహోవాకు భయపడి ఈ ధర్మశాస్త్ర వాక్యములన్నిటినీ, ఈ కట్టడలను అనుసరించి నడవ నేర్చుకోవడానికి, దేవుని యొక్క ఇష్ట ప్రకారము నేను నడవాలి అని అంటే, నేను నేర్చుకోవాలి అని అంటే మొట్టమొదటిగా నేను చేయవలసినటువంటి పని ఏంటి అని అంటే ఈ ధర్మశాస్త్రంలో ఇచ్చినటువంటి వాక్యాలు, కట్టడలు అనుసరించి నడవ నేర్చుకోవాలి. ప్రతి వారము ఏం నేర్చుకోవాలి? వాక్యమును నేర్చుకోవాలి. ప్రతిరోజు వాక్యాన్ని చదవాలి. ప్రతి దినము వాక్యాన్ని ధ్యానించాలి. ప్రతి వారము సంఘములో వినబడుతున్నటువంటి వాక్యాన్ని నేర్చుకోవడానికి నేను సిద్ధపడాలి, నేర్చుకోవాలి. ఇది ఎప్పుడెప్పుడు అని అంటే ఒక మనిషి బ్రతుకున్నటువంటి రోజులు ఎప్పటి వరకు అయితే, ఎన్ని దినాలైతే బ్రతుకుంటాడో, ఎన్ని సంవత్సరాలు అయితే బ్రతుకుంటాడో అన్ని సంవత్సరాలు కూడా దేవుడిచ్చినటువంటి ఆ గ్రంథాన్ని ఏం చేయాలంట? చదవాలి, నేర్చుకోవాలి, ధ్యానించాలి. మరి ఇది మనం చేస్తున్నామా? వాక్యం అంటే దేవుని మనసు అని మనకు అర్థమవుతుందండి అంటే అర్థమవట్లేదండి. కాబట్టి దేవుని యొక్క జ్ఞానాన్ని మనం నేర్చుకోవాలి, ధ్యానించాలి. ఇంకా మనకి కొత్త నిబంధనకు వచ్చేసరికి పౌలు గారు మాట్లాడతారు ఎఫెసీ సంఘముతో. ఆయన కూడా చక్కగా వివరిస్తారు. చూడండి, ఎఫెసీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 3వ వచనం. ఎట్లనగా, క్రీస్తు మర్మము దేవ దర్శనము వలన నాకు తెలియపరచబడిన దాని సంగతిని గూర్చి మునుపు సంక్షేమముగా వ్రాసితిని. ఇక్కడ పౌలు గారికి దేవుడు సంక్షేమముగా దైవ దర్శనము ద్వారా 14 పత్రికలు పైగానే ఆయన ద్వారా రాయించారు. ఇప్పుడు రాయించినటువంటి పత్రికలన్నీ కూడా మనం ఏం చేయాలంట? దానిని చదివిన ఎడల దానిని బట్టి క్రీస్తు యొక్క మర్మమును గూర్చి నాకు కలిగిన జ్ఞానము మీకు వస్తుంది, మీరు గ్రహించుకుంటారు, మనం గ్రహించుకుంటాం. ఎప్పుడు? చదివినప్పుడు, వినినప్పుడు, ధ్యానించినప్పుడు ఇవి మనకి దేవుడు అనుగ్రహిస్తాడు. దేవుని యొక్క మనస్సు ఏంటో మనకు అర్థమవుతుంది. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈరోజు వాక్యం అనేది నేర్చుకోవడం
చాలా ప్రాముఖ్యం. ఎందుకనంటే దేవుని యొక్క మనస్సు మనకు అర్థం అవ్వాలి అని అంటే దేవుని యొక్క వాక్యాన్ని వినాలి, నేర్చుకోవాలి, ధ్యానించాలి, చదవాలి. ఇక చూద్దాం ద్వితీయోపదేశకాండం 11వ అధ్యాయము. ద్వితీయోపదేశకాండం 11వ అధ్యాయము 19వ వచనం. నీవు నీ ఇంట కూర్చుండినప్పుడు, త్రోవను నడిచినప్పుడు, పండుకుంటున్నప్పుడు, లేచినప్పుడు, ఇదిగో వాటిని గూర్చి మాట్లాడాలి. దేని గురించి? దేవుని యొక్క వాక్యము గురించి, దేవుని యొక్క మనసును గురించి, దేవుడు చేసినటువంటి కార్యక్రమాల గురించి, దేవుడు మన కొరకు సిద్ధపరిచి ఉంచినటువంటి ఉన్నతమైనటువంటి రాజ్యాన్ని నేను పొందుకోవాలి అని అంటే ఇవన్నీ కూడా నువ్వు నడిచినప్పుడు, లేచినప్పుడు, పండుకున్నప్పుడు, ప్రయాణం చేసినప్పుడు ఇన్ని విధాలుగా దేవుడు వాక్యాన్ని నేర్చుకోవాలని చెప్తే ఈరోజు ఎంతమంది నేర్చుకుంటున్నారు? ఎంతమంది నేర్చుకుంటున్నారు? ఒకసారి ఆలోచన చేయండి. ఒకసారి చూడండి ఎంతమంది ఆలోచన చేస్తున్నారు. వాటిని గూర్చి ఏం చేయాలి? మాట్లాడుచు వాటిని మీ పిల్లలకు నేర్పించాలి. మనం నేర్చుకోవాలి, మన పిల్లలకు నేర్పించాలి. మనం నేర్చుకోవాలి, పిల్లలకు నేర్పించాలి. ఇప్పుడు ఎవరైనా నేర్పిస్తున్నారా? తల్లిదండ్రులు కానీ ఈరోజు ఎవరైనా తల్లిదండ్రులుగా ఉన్నటువంటి వారు కుటుంబ ప్రార్థన ఏర్పాటు చేసి మరి నామకార్థంగా కాకుండా దేవుణ్ణి మనస్ఫూర్తిగా స్తుతించే విధంగా కీర్తనలు పాడి పిల్లలందరినీ పిలిచి రండి కూర్చుందాం, అందరము కలిసి ఒక స్తుతి కీర్తన పాడి వాక్యాన్ని చదివి వాక్యంలో ఉన్నటువంటి భావము ఇది అని చెప్పి కుటుంబంలో అందరి చేత ప్రార్థన చేయించి అందరి కొరకు నువ్వు ప్రార్థన చేసి మరి అటువంటి స్థితి ఇప్పుడు ఉన్నటువంటి సమాజంలో కనిపిస్తుందంటే కనిపించట్లేదు. కానీ దేవుడు ఆజ్ఞ ఇచ్చాడు. ఏంటి అని అంటే నీ పిల్లలకు నేర్పించాలి, నువ్వు నేర్చుకోవాలి. ఫస్ట్ నేను నేర్చుకోవాలి, నేను నేర్చుకుని పిల్లలకు నేర్పించాలి. ఇదే 32వ అధ్యాయము 46వ వచనం. 32వ అధ్యాయము 46వ వచనం. మరలా వారితో ఇట్లా నేను మీతో సాక్ష్యముగా నేడు నేను పలికిన మాటలన్నిటినీ ఇదిగో మీ మనస్సులలో పెట్టుకొని మీ సంతతి వారు ఇదిగో ధర్మశాస్త్ర వాక్యములన్నిటినీ అనుసరించి నడుచుకొనవలెనని వారికి ఆజ్ఞాపిస్తున్నాను. ఇక్కడ కూడా వాక్యాన్ని మన హృదయాల్లో భద్రపరుచుకోవాలి, వారి హృదయాల్లో పెట్టుకోవాలి, సిద్ధపరాలి. దేవుని వాక్యము, దేవుని జ్ఞానము మనకు వినబడుతున్నప్పుడు భద్రపరుచుకునేటటువంటి స్థితిని, దానిని ధ్యానించేటటువంటి గొప్ప అవకాశాన్ని దేవుడు ఇస్తున్నప్పుడు సద్వినియోగం చేసుకోవాలి. కాబట్టి దేవుని యొక్క జ్ఞానం అనేది నేర్చుకోవడం చాలా ప్రాముఖ్యం. నేర్చుకున్న దానిని అనేక మందికి తెలియచేయడం, పిల్లలకు నేర్పించడం అనేది ఇది గొప్ప ఉన్నతమైనటువంటి స్థితి మరి దేవుడు మనకిచ్చాడు. కాబట్టి మరి విన్న మాటలను బట్టి మన జీవితాలను సరిచేసుకుంటూ మరి ఈరోజు సామెతల గ్రంథం యొక్క వివరణను కొద్ది నిమిషాల్లో మనము తెలుసుకుందాం. కొద్ది నిమిషాలు దీనిని కూడా స్టడీ చేద్దాం, ఆలోచన చేద్దాం. మనకి సామెతల గ్రంథాన్ని రాసినటువంటి వ్యక్తి ఎవరు? సొలొమోను గారు రాశారు. సొలొమోను గారు యొక్క సామెతల గ్రంథాన్ని ఏ ఆలోచనతో రాశారు అని అంటే తన జీవితంలో తాను అనుభవించిన దానిని, తాను చేసినటువంటి పనులకు వచ్చినటువంటి ప్రతిఫలాన్ని బట్టి, అనుభవాన్ని బట్టి మరి సామెతల గ్రంథాన్ని సొలొమోను గారు వ్రాసారు. ఇంకా మనం ఆలోచన చేస్తే సొలొమోను గారికి ఉన్నటువంటి జ్ఞానము చాలా గొప్పది. ఇది సుమారుగా ఎన్ని అధ్యాయాలు మనకు కనబడతాయి అని అంటే 31 అధ్యాయాలు మనకు కనబడతాయి. బైబిల్ వరుస క్రమంలో పాత నిబంధన గ్రంథాన్ని చూస్తే 20వ పుస్తకంగా మనకి సామెతల గ్రంథం అనేది కనబడుతుంది. ఇంకా పాత నిబంధనలో కొన్ని పుస్తకాలు ఉన్నాయి. యోబు, కీర్తనలు, సామెతలు, ప్రసంగి, పరమగీతాలు. యోబు, కీర్తనలు, సామెతలు, ప్రసంగి, పరమగీతాలు. ఈ 5 పుస్తకాలని కలిపి పద్య గ్రంథాలు లేకపోతే కావ్య పుస్తకాలు అని పిలుస్తారు. పద్య గ్రంథాలు లేకపోతే కావ్య పుస్తకాలు అని పిలుస్తారు. ఇందుకే సామెతలు అనగా మనకి ఇంగ్లీష్లో దీన్ని ఏమంటారు అని అంటే
ప్రోవెర్బ్స్ అంటారు. ఇంగ్లీష్లో ఏమంటారు? ప్రోవెర్బ్స్ అంటారు. అలా తెలుగులో ఏమంటారు? సామెతలు అని అంటారు. తెలుగులో సామెతలు అంటారు, ఇంగ్లీష్లో ప్రోవెర్బ్స్ అనేది అని పిలుస్తారు. ఇంకా మరి సొలొమోను గారు ఎప్పుడు రాశారు అని అంటే క్రీస్తు పూర్వం 970 నుంచి 931 మధ్య కాలంలో ఇతను ఇజ్రాయేల్ రాజ్యాన్ని పరిపాలించినటువంటి కాలం. ఈ 40 సంవత్సరాల పాలనా కాలంలో ఇతనికి ఉన్నటువంటి స్థితిని బట్టి, అనుభవించినటువంటి అనుభవాన్ని బట్టి మరి ఈ యొక్క సామెతలు అనేవి రచించడం జరిగింది. ఇంకా ఇతను ఇశ్రాయేలీలను పరిపాలించినటువంటి సమైక్య రాజ్యంగా ఉన్నప్పుడు ఇశ్రాయేలును పరిపాలించిన మొట్టమొదటి రాజు ఎవరు? సౌలు. రెండవ రాజు ఎవరు? దావీదు గారు. మూడవ రాజు ఎవరు? ఇప్పుడు మనము ధ్యానించబోతున్నటువంటి ఈ సామెతల గ్రంథాన్ని రచించినటువంటి, క్రమపరిచినటువంటి వ్యక్తి సొలొమోను గారు. ఇక్కడ వరకు అర్థమైందని నేను అనుకుంటున్నాను. ఈ 40 సంవత్సరాల పాలనా కాలంలో కొన్ని సామెతలు ఈయన రాశారు. చూద్దాం. మనకు తెలుసు రాజుల మొదటి గ్రంథము 4వ అధ్యాయము 32వ వచనం. అతడు 3000 సామెతలు చెప్పెను, 1005 కీర్తనలు రచించెను. ఇంతకీ సొలొమోను గారు ఎన్ని కీర్తనలు రాశారు? 1005 కీర్తనలు. సామెతలు 3000 సామెతలు రాశారు. ఇందులో 3000 సామెతలు లేవు, కానీ కొన్ని సామెతలు అనేవి మరి ఇందులో క్రమపరిచినట్టుగా మనం చూస్తాం. ఇంకా కీర్తనలు ఎన్ని రాశారు? 1005 కీర్తనలు రాస్తే మరి మొన్న కీర్తనల గ్రంథాన్ని ధ్యానించినప్పుడు ఎన్ని కీర్తనలు రాశారని నేర్చుకున్నాం? కేవలం 2 కీర్తనలే అందులో క్రమపరచబడ్డాయని నేర్చుకున్నాం. మిగిలినవి మనకు అవసరం లేదు కాబట్టి పరిశుద్ధాత్మ ప్రేరణలో మనకి అవసరం లేనటువంటి విషయాలు దేవుడు రాయించలేదు. ఇంకా ముందుకు వెళితే ఎక్కువగా సామెతల గ్రంథం ఎవరు చదవాలి అని అంటే మారు మనసు పొందాలి అని అనుకునేవారు చదవలసినటువంటి పుస్తకం ఏంటి అని అంటే సామెతల గ్రంథం. నేను మారు మనసు పొందాలి, దేవుని కొరకు బ్రతకాలి, దేవుని పని చేయాలి, నా యొక్క జీవన యాత్రలో మరి నా యొక్క బ్రతుకు పరమార్థం నాకు అర్థం అవ్వాలి అని అంటే ఖచ్చితంగా చదవవలసినటువంటి పుస్తకం ఏంటి అని అంటే సామెతల గ్రంథం. ఇది సామెతల గ్రంథం అనేది ఒక వయసుకు సంబంధించినది కాదు. యవ్వన ప్రాయం దగ్గర నుంచి వృద్ధాప్యలో ఉన్నటువంటి అన్ని రకాల వయసులో ఉన్నటువంటి వారు చదువుకోదగ్గటువంటి పుస్తకం ఏంటి అని అంటే సామెతల గ్రంథం. ఈ సామెతల గ్రంథము ఈ 40 సంవత్సరాల పాలనా కాలంలో మరి సొలొమోను గారి యొక్క జీవన విధానాన్ని మనం చూస్తే ముందుగా మనం రాజుల చరిత్రలో నేర్చుకున్నటువంటి ప్రకారంగా దేవుడు రాజ్యాధికారాన్ని సొలొమోను గారికి అప్పగిస్తారు. అప్పగించినటువంటి వెంటనే సొలొమోను గారు దేవుని ఎడల భయభక్తులు కలిగినటువంటి విధానం మనం చూస్తే ఇదే రాజుల మొదటి గ్రంథము 3వ అధ్యాయము 7వ వచనంలో సొలొమోను గారి యొక్క మనసు మనకు అర్థమవుతుంది. నా దేవా యెహోవా, నీవు నా తండ్రి అయిన దావీదునకు బదులుగా నీ దాసుడనైన నన్ను రాజుగా నియమించి ఉన్నావు. సొలొమోను గారు గురించి చెప్తున్నాడు చూడండి. ఆ పదము ఆలోచన చేయండి. నా దేవా యెహోవా, నా తండ్రి అయిన దావీదునకు బదులుగా నీ దాసుడనైన నన్ను. ఎవరు దాసుడు? సొలొమోను దేవునికి దాసుడు, దేవుని పని చేసేటటువంటి వ్యక్తి, దేవుని గురించి పూర్తిగా దేవుని మనసు ఎరిగినటువంటి వ్యక్తి. ఎవరు? సొలొమోను. అంత ఉన్నతమైనటువంటి ఆలోచన దేవుని పట్ల కలిగి ఉన్నటువంటి ఇతను నీ దాసుడనైన నన్ను రాజుగా నియమించి ఉన్నావు. నన్ను నీ ఎడల భయభక్తులు కలిగి ఉన్నందుకు నన్ను రాజుగా, ఇశ్రాయేల్ ప్రజలను పరిపాలించడానికి రాజుగా నీవు నన్ను నియమించావు. అయితే ఇక్కడ వచ్చినటువంటి సమస్య ఏంటి అని అంటే నాకున్నటువంటి బాల్య దశలోనే రాజ్యాధికారాన్ని నాకు ఇచ్చావు. కార్యములు జరుపుటకు నాకు బుద్ధి చాలదు. ఇదిగో నేను బాల్య దశలో ఉన్నాను, ఈ ప్రజలను ఎలా పరిపాలించాలో నాకు తెలియదు. కాబట్టి నీ దాసుడనైన నేను నీవు కోరుకొనిన జనుల మధ్య ఉన్నాను. వారు విస్తరించి ఉన్నందున
వారిని లెక్కపెట్టుటయు వారు విశాల దేశమును తనిఖీ చేయుటయు అసాధ్యము. ఇంత గొప్పదైన నీ జనమునకు న్యాయము తీర్చగలవాడు ఎవడు? కాబట్టి నేను మంచి చెడ్డలు వివేచించి నీ జనులకు న్యాయము తీర్చినట్లు నీ దాసుడనైన నాకు వివేకము గల హృదయము దయచేయము అని ప్రార్థిస్తున్నాడు. ఇతను రాజ్యాధికారాన్ని స్వీకరించాడు. రాజ్యాధికారం వచ్చిన తర్వాత గర్వంతో విర్రవేగలేదు. నీ దాసుడనైన నన్ను జ్ఞాపకం తెచ్చుకొని ఈ ప్రజలను ఎలా పరిపాలించాలో అట్టి జ్ఞానము ఇమ్మని అడిగాడు. అని అంటే రాజుకున్నటువంటి తగ్గింపు జీవితాన్ని బట్టి మనము చాలా నేర్చుకోవాలి. కాబట్టి మనకంతా తెలుసు, తర్వాత అంతా కూడా మీకు తెలుసు. మరి ఇంత గొప్ప ప్రార్థన చేసినందుకు ఈ ప్రార్థన నచ్చి 13వ వచనంలో మరియు నీవు ఐశ్వర్యమును ఘనతను ఇమ్మని అడగకపోయినను ఇదిగో నేను నీకు వాటిని ఇస్తున్నానని సర్వ సంపదలు కూడా సొలొమోను గారికి అనుగ్రహించినట్టుగా మనం ఇక్కడ నేర్చుకుంటున్నాం. కాబట్టి ఇంత ఉన్నతమైనటువంటి స్థితిలో ఉన్నటువంటి ఈయన తగ్గింపు జీవితంతో దేవుని కొరకు ఉన్నతంగా బ్రతికాడు. ఆయన పాలనా కాలంలో యుద్ధ సమాచారమును గురించినటువంటి వార్తలు లేవు. ప్రశాంతంగా 40 సంవత్సరాలు కూడా చక్కటి రీతిలో పరిపాలన అనేది జరిగింది. కానీ ఇతని పాలనా కాలంలో 11వ అధ్యాయానికి వచ్చేసరికి మరి కొన్ని పరిస్థితులు చోటు చేసుకున్నాయి. సొలొమోను గారి యొక్క పరిస్థితి మారిపోయింది. ఎలా మారిపోయింది అని అంటే, దేవునిలో ఉన్నటువంటి ఈయన, దేవుని ఎడల భయభక్తులు కలిగి ఉన్నటువంటి ఇతను, దేవుని ప్రజలను ఎలా పరిపాలించాలో అడిగినటువంటి ఈయన దారి తప్పిపోయాడు. 11వ అధ్యాయము 1వ వచనం నుంచి చూస్తే, మోయాబీలు, ఎదోమీలు, అమ్మోనీలు, సిదోనీలు, హిత్తీలు అనుజనులు మీ హృదయములను తమ దేవతల తట్టు తిప్పుదురు గనుక వారితో సహవాసము చేయకూడదనియు వారిని మీతో సహవాసము చెయ్యనీయకూడదని యెహోవా ఇశ్రాయేలీయులకు సెలవిచ్చాడు. ఇక్కడ చూడండి, దేవుడు ప్రతి దానిని కూడా ముందుగానే తెలియజేస్తున్నాడు. ఈ తెలియచేసేటటువంటి క్రమము చూడండి ఎంత బాగుందో. మీరు తమ దేవతల తట్టు తిప్పుతారు వాళ్ళు, కనుక మీరు వారితో ఏం చేయకూడదు? సహవాసం చేయకూడదు. సహవాసం అంటే ఏంటి? సహవాసం అంటే ఏంటండి? అంటే సహవాసం అంటే చెప్తున్నాను, జాగ్రత్త వినండి. ఇప్పుడు ఫ్రెండ్షిప్ అంటాం. ఫ్రెండ్షిప్ ఎంతవరకు ఉంటుంది? కొంతవరకే ఉంటుంది. ఎలా ఉన్నారు, బాగున్నారా, వాళ్ళకున్నటువంటి అవసరతల్లో సహాయం చేయడం, మీకున్నటువంటి అవసరతల్లో వారు సహాయం చేయడం, దీన్ని స్నేహం అంటారు. మరి సహవాసం అంటే నీతో పాటు కలిపి ప్రయాణం చేయటం, వారితో పాటు సహవాసం కలిగి ఉండటం, నీతో పాటు జీవనాన్ని సాగించడం, దీన్ని సహవాసం అంటాం. ఇప్పుడు ఈ సహవాసం ఎవరితో చేస్తున్నారు? అన్యులతో చేస్తే గనక, వారితో కలిసి నువ్వు ఉంటే గనక మీ యొక్క ఆలోచనలు వాళ్ళ వైపు తిప్పేస్తారు. సామెత ఉంటుంది కదా, 6 నెలలు వారితో సహవాసం చేస్తే వీరు వారైపోతారు, వీరు వారిలా మారిపోతారు. కాబట్టి ఈ సహవాసం అనేది మీరు చెయ్యకూడదని ముందుగానే ధర్మశాస్త్రము ద్వారా చెబితే, ఇక్కడ సొలొమోను గారు ఏం చేశారు? అయితే రాజు అయినటువంటి సొలొమోను పరే కుమార్తెను గాక ఆ జనులలో ఇంకా అనేక మంది పరస్త్రీలను మోహించి కామాతురత గలవాడై వారిని ఉంచుకొనుచు వచ్చిన. అంటే ఇక్కడ అన్య జాతికి సంబంధించినటువంటి వారితో సహవాసాన్ని చేశాడు. ఇప్పుడు ఈ సహవాసం చేయటం వలన ఇతను జరిగినటువంటి తప్పిదం ఏంటి అని అంటే, దేవుని భక్తి విషయంలో వెనకడుగేశాడు. అన్య దేవతలకు విగ్రహాలు కట్టించాడు, వాటికి పూజలు కూడా చేయించాడు. అంటే ఇతను సగం జీవితం చాలా బాగుంది, మిగిలినటువంటి జీవితం చాలా దారుణమైనటువంటి పరిస్థితుల్లోనికి వెళ్ళిపోయింది. ఈ మధ్యకాలంలో ఇతనుకున్నటువంటి అనుభవాన్ని బట్టి
రాసినటువంటి కీర్తనలు ఎటువంటి ఏ తప్పు చేస్తే ఎటువంటి పరిస్థితుల్లోకి మనం వెళ్ళిపోతామో అనుభవపూర్వకంగా రాసినటువంటి మాటలు. మరి మాటలు మనము ధ్యానం చేద్దాం. ఇప్పుడు సామెతలు గ్రంథాన్ని గురించి ఆలోచన చేద్దాం. సొలొమోను గారి యొక్క జీవితాన్ని చూసాం. అతని జీవన విధానంలో ఆయుష్ కాలంలో సగకాలము దేవునికి దగ్గరగా ఉన్నాడు, మిగిలినటువంటి భాగము దేవునికి దూరం అయిపోయి దేవుని యొక్క మనస్సును గాయం చేసినటువంటి వ్యక్తిగా మనం చూస్తున్నాం. ఇక్కడ సొలొమోను రాసినటువంటి సామెతలు అని మనం చదువుకుంటాం. చూద్దాం. మొదటి వచనం, సామెతల గ్రంథము. దావీదు కుమారుడును ఇశ్రాయేల్ రాజునైన సొలొమోను సామెతలు. ఇవి ఎవరు రాసినవంట? సొలొమోను రాసినటువంటి సామెతలు. ఇంకా ఇవి కేవలం సొలొమోను గారు రాసినవి కాదు, సొలొమోను గారితో పాటు కొంతమంది వ్యక్తులు రాశారు. ముందుకు వెళ్ళేసరికి మనకు అర్థమవుతుంది. ఇందులో సామెతల గ్రంథంలో 22వ అధ్యాయము 24వ అధ్యాయము సొలొమోను గారు కాదు, ఇంకా ఎవరు రాశారో కూడా సరైనటువంటి ఆధారాలు మనకు తెలియదు. 22వ అధ్యాయము 24వ అధ్యాయం 22వ అధ్యాయం 17వ వచనం చూడండి. 22వ అధ్యాయం 17వ వచనం. నేను కలుగ చేయు తెలివిని పొందుటకు మనసుని ఇదిగో చెవి యొగ్గి జ్ఞానుల ఉపదేశము ఆలకింపు. అంటే ఇక్కడ జ్ఞానులు అంటే ఇది ఎవరో చెప్తున్నారు, అంటే సొలొమోను గారు రాయలేదు ఇది. ఇంకా అలాగని ఎవరు రాశారో కూడా పేరు పొందుపరచలేదు. కాబట్టి ఇవి సొలొమోను గారు రాసినటువంటి కీర్తనలు కాదు. 22వ అధ్యాయము 24వ అధ్యాయమును కూడా మరి ఎవరు రాయలేదు అని అంటే సొలొమోను గారు రాయలేదు. వాళ్ళ పేర్లు ఏంటో కూడా మనకి ఇక్కడ పొందుపరచలేదు. 24వ అధ్యాయము 23వ వచనం. 24వ అధ్యాయము. ఇవి కూడా జ్ఞానులు చెప్పిన సామెతలు. ఇది కూడా ఎవరు రాశారో సరైనటువంటి అడ్రస్ లేదు కాబట్టి ఇది కూడా ఎవరో జ్ఞానము కలిగినటువంటి వారు రాశారు. ఇంకా ముందుకు వెళ్తే ప్రసంగి గ్రంథము 12వ అధ్యాయము, ప్రసంగి గ్రంథము 12వ అధ్యాయము 9వ వచనం. ప్రసంగి జ్ఞాని అయి ఉండెను, ఈ జనులకు న్యాయము బోధించెను, జ్ఞానము బోధించెను. అట్లా ఆలోచించి సంగతులు పరిశీలించి అనేక సామెతలను అనుక్రమపరిచను. ఇక్కడ సొలొమోను గారు ఏం చేశారు అని అంటే ప్రసంగి జ్ఞాని అయి ఉండి అతడు జనులకు జ్ఞానము బోధించెను, అతడు ఆలోచించి సంగతులు పరిశీలించి అనేక సామెతలను మన కొరకు క్రమపరిచాడు. అనేక సామెతలను క్రమపరిచాడు. ఇక్కడ మనం ఆలోచన చేస్తే సామెత అనగా మరి మొన్న ఆదివారము మనం జ్ఞాపకం తెచ్చుకున్నాం. సామెత అంటే ఏంటి? విస్తరించే ఎక్కువ భావము కలిగి ఉన్నదానిని ఒక 2 మాటల్లో మనకు అర్థమయ్యే విధంగా చెప్పేదానిని సామెతలు అని అంటారు. కాబట్టి ఇవి చెప్పినటువంటి సామెతలు అనేవి చాలా భావముతో అర్థముతో కూడుకుని ఉంటాయి. కాబట్టి మనం వీటిని ధ్యానిస్తున్నప్పుడు చక్కగా ఆలోచన చేస్తూ ధ్యానిస్తూ ముందుకు వెళ్ళాలి. ఇంకా చూద్దాం ఎవరెవరు రాశారు అని అంటే సామెతల గ్రంథము 25వ అధ్యాయము 1వ వచనం. 25వ అధ్యాయం 1వ వచనం. ఇవియు సొలొమోను సామెతలు. ఇది 25వ అధ్యాయము కూడా ఎవరు రాశారు? సొలొమోను గారు రాసినటువంటి సామెతలు. 30వ అధ్యాయము 1వ వచనం చూడండి. దేవోక్తి అనగా యూకే కుమారుడైన ఇదిగో ఆగూరు పలికిన మాటలు. ఈ అధ్యాయాన్ని ఎవరు రాశారు? ఆగూరు అనేటటువంటి వ్యక్తి ఈ 30వ అధ్యాయాన్ని రాసినట్టుగా మనం చూస్తున్నాం. ఇంకొకటి చూద్దాం. 31వ అధ్యాయము 1వ వచనం చూడండి. రాజైన లెమూయేలు మాటలు అతని తల్లి అతనికి ఉపదేశించిన దేవోక్తి. ఇక్కడ లెమూయేలు మాటలు, రాజు అయినటువంటి లెమూయేలు మాటలు. ఈ లెమూయేలు అనేటటువంటి వ్యక్తి ఎవరనేది పూర్తి క్లారిఫికేషన్ బైబిల్లో మనకు ఉండదు. అందరూ కూడా బైబిల్ పండితులు ఎక్కువగా ఏమంటారు అని అంటే లెమూయేలు అని అంటే సమూయేలు గారే అతని తల్లి అతనికి ఉపదేశించిన దేవోక్తి అని చెప్తారు. ఇది కూడా ఎవరు రాశారని మనం చూస్తే లెమూయేలు రాసినట్టుగా మనము చూస్తున్నాం. అంటే ఇక్కడ మనం ఆలోచన చేస్తే ఈ సామెతలు ఎవరెవరు రాశారు అని అంటే సొలొమోను గారు రాశారు, జ్ఞానులు రాశారు, ఆగూరు రాశాడు,
తర్వాత లెమియల్ రాస్తాడు. ఈ నలుగురు జ్ఞానులు రాశారు. ఈ 5గురు వ్యక్తుల్లో ఎక్కువ భాగం కీర్తనలు రాసింది ఎవరు అని అంటే సొలొమోను గారి ఎక్కువగా రాశారు. అందుకని సొలొమోను రాసినటువంటి కీర్తనలు అని సామెతలు అని మనము నేర్చుకుంటున్నాం. కాబట్టి ప్రతి మనిషి కూడా తన దైనందిన జీవితంలో భయభక్తులు కలిగి ఉండాలి అని అంటే ఎక్కువగా సామెతల గ్రంథాన్ని చదవాలి. ఇందులో బాగా మనకి ఎక్కువగా కనిపించేటటువంటి మాట ఏంటి అని అంటే భయభక్తులు కలిగి ఉండండి, భయము కలిగి ఉండండి, నాకు నచ్చినట్టుగా జీవించండి అనేటటువంటి మాటలు మనకి ఎక్కువగా కనబడతాయి. భయము కలిగి ఉండాలి, భయము కలిగి ఉండాలి అనేటటువంటి మాటలు ఇందులో బాగా ఎక్కువగా మనకు కనబడతాయి. చూద్దాం, ఇంకా ముందుకు వెళ్ళి ఆలోచన చేస్తే సామెతల గ్రంథము రెండవ అధ్యాయము 6వ వచనం. యెహోవాయే జ్ఞానమిచ్చేవాడు, తెలివియు వివేచనయు ఆయన నోట నుంచి వస్తాయి. ఇక్కడ మనకు జ్ఞానం ఇచ్చేది ఎవరు? యెహోవా. తెలివినిచ్చేది ఎవరు? యెహోవాయే. కాబట్టి మనకి జ్ఞానం ఇచ్చేది యెహోవాయే, తెలివిని వివేచన కూడా ఆయన నోటి నుంచే వస్తాయి. మరి తెలివి అంటే ఏంటి, జ్ఞానం అంటే ఏంటో మనం నేర్చుకున్నాం. తెలివి అని అంటే ఒక చోట ఉన్న దానిని తెలుసుకోవడం తెలివి, దానిని అనుభవించటం జ్ఞానం. కాబట్టి ఈ తెలివి జ్ఞానము కూడా మనకి ఎవరు ఇస్తారు అని అంటే దేవుడైనటువంటి యెహోవాయే మనకి అనుగ్రహిస్తాడు. కాబట్టి మనము దేవుని యొక్క జ్ఞానమును, దేవుడిచ్చేటటువంటి తెలివిని తెలుసుకోవాలి. 3వ అధ్యాయం 13వ వచనం, సామెతల గ్రంథం 3వ అధ్యాయము 13వ వచనం. జ్ఞానము సంపాదించిన వాడు ధన్యుడు, వివేచన కలిగిన నరుడు ధన్యుడు. ఇక్కడ ధన్యుడు ఎవరు అని అంటే జ్ఞానము సంపాదించుకోవాలి. జ్ఞానము అని అంటే ప్రతిదీ కూడా అనుభవంలోనికి ప్రతి వ్యక్తికి కూడా రావాలి. ఇటువంటి అనుభవాన్ని ప్రతి క్రైస్తవ విశ్వాసి కలిగి ఉండాలి. ఇంకా సామెతల గ్రంథం చదివితే మనకి ఏమర్థమవుతుంది అని అంటే, ఇదిగో నేను పర్సనల్గా నా పర్సనల్ లైఫ్ దేవునికి నాకు బాండింగ్ ఎలాగున్నది అనేది నాకు అర్థమవుతుంది. దేవునికి నాకు మధ్యన ఉన్నటువంటి రిలేషన్, దేవునితో నేను ఏ విధంగా గడుపుతున్నాను అనేటటువంటి విషయాలు మన చుట్టూ ఉన్నటువంటి సమాజంతో నాకున్నటువంటి బంధాలు ఏంటనేవి మనకి బాగా అర్థమవుతుంది. ఎప్పుడు అనంటే ఈ సామెతల గ్రంథంలో ఉన్నటువంటి 31 అధ్యాయాలు మనం ధ్యానించినప్పుడు నేనేంటో నాకు అర్థమవుతుంది, నా చుట్టూ ఉన్నటువంటి ప్రజలేంటో నాకు అర్థమవుతారు, నా చుట్టూ ఉన్నటువంటి సమాజం ఏంటో నాకు అర్థమవుతుంది, నా కుటుంబం ఏంటో నాకు అర్థమవుతుంది. ఎప్పుడంటే ఈ సామెతల గ్రంథాన్ని ప్రతి వచనము నేను ధ్యానించి ఆలోచన చేసినప్పుడు. ఇందులో ప్రధానంగా 31 అధ్యాయాలు మనకు కనబడుతున్నాయి కదా. ఈ 31 అధ్యాయాలని 4 భాగాలుగా విడగొట్టవచ్చు. మొదటి భాగం ఏంటి అని అంటే 1వ అధ్యాయం నుంచి 7వ అధ్యాయం వరకు మొదటి భాగం. ఈ మొదటి 7 అధ్యాయాల్లో మనకి ఏం కనబడుతుంది అని అంటే దేవుని యొక్క జ్ఞానము గురించినటువంటి విషయాలు కనబడతాయి. మొదటి 7 అధ్యాయాల్లో మనకి ఏం కనబడతాయి, దేవుని జ్ఞానమును గూర్చినటువంటి సంగతులు మనకు కనబడతాయి. అలాగే 8వ అధ్యాయం నుంచి 9వ అధ్యాయం వరకు 2వ భాగం. ఇందులో ఏం మనకు కనబడతాయి అని అంటే ప్రధానంగా కనిపించేవి యువతీ యువకులకు దేవుడు చేసినటువంటి జ్ఞానోపదేశం మనకు కనబడతాయి. ఎక్కడి నుంచి 8వ అధ్యాయం నుంచి 9వ అధ్యాయం వరకు మనకి ఏం కనబడతాయి అని అంటే దేవుడు యవనస్తులకు చేసినటువంటి ఉపదేశం, జ్ఞానోపదేశం ఈ 2వ భాగంలో మనకు కనబడతాయి. ఇంకా 10వ అధ్యాయం నుంచి 24వ అధ్యాయం వరకు, 10వ అధ్యాయం నుంచి 24వ అధ్యాయం వరకు ఇది ఈ వయసు వారికని కాదు, బాల్యం నుంచి నిండు వృద్ధాప్యాలు ఉన్నటువంటి అన్ని రకాల వయసులు గల వారికి ఈ యొక్క 3వ భాగం అనేది 10వ అధ్యాయం నుంచి 24వ అధ్యాయం వరకు ఈ విషయాలనేవి 10వ అధ్యాయం నుంచి 24వ అధ్యాయం వరకు అన్ని వయసులు గల వారి కొరకు ఇక్కడ మనకి కనబడుతుంది. ఇక చివరిగా 4వ భాగం ఏంటి అని అంటే 24వ అధ్యాయం నుంచి 31వ అధ్యాయం వరకు 4వ భాగం. ఈ 4వ భాగంలో నాయకులైనటువంటి వారు ఎలా ఉండాలన్నది ఈ భాగంలో మనకు అర్థమవుతుంది. కాబట్టి నాయకులంటే రాజ్యాన్ని పరిపాలించే నాయకులు, కుటుంబాన్ని, సంఘాన్ని,
ఏ ఏ ఏ వ్యవస్థలో ఉండి పాలన జరిగిస్తున్నారో, నాయకత్వంలో ఉన్నారో, మరి ఇటువంటి నాయకులైనటువంటి వారి గురించినటువంటి సంగతులు ఎలా ఉండాలో ఈ యొక్క 4వ భాగము 25 నుంచి 31 అధ్యాయాల్లో మనకు కనపడుతుంది. మొదటి భాగం 1 నుంచి 7 అధ్యాయాలు జ్ఞానము గురించినటువంటి సంగతులు ఉంటాయి. 8 నుంచి 9 అధ్యాయాల్లో యువతీ యువకులు ఎలా ఉండాలనేటటువంటి విషయాల గురించి జ్ఞానోపదేశం ఉంటుంది. 10వ అధ్యాయం నుంచి 24వ అధ్యాయం వరకు అన్ని వయసులో గల వారికి కావలసినటువంటి జ్ఞానం అందులో ఉంటుంది. 25 నుంచి 31 వరకు నాయకులు అనేవారు ఎలా ఉండాలి అనేది అక్కడ మనకు పొందుపరుస్తుంది. ఇంకా ముందుకు వెళ్తే మనకి అపోస్తులైనటువంటి పౌలు, ఆ పౌలు గారిని మరి గైడ్ చేసి నడిపించింది ఏంటి అని అంటే వాక్యం. కాబట్టి వాక్యం నేర్చుకుంటాం. కాబట్టి ఇప్పుడు గైడ్ చేసి నడిపించింది ఏంటి అని అంటే వాక్యం. చూద్దాం. అపోస్తుల కార్యాలు 16వ అధ్యాయము 6 నుంచి 10 వచనాలు మనం చూస్తే, ఇదిగోండి, ఆసియాలో వాక్యం చెప్పకూడదని పరిశుద్ధాత్మ వారిని ఆటంకపరిచింది. ఇదిగో పలాని చోట వాక్యం బోధించకూడదని చెప్పి పౌలు గారిని పరిశుద్ధాత్మ, మీరు ఆసియాలో వాక్యం చెప్పకూడదని పరిశుద్ధాత్మ వారిని ఆటంకపరిస్తే వారు ఏం చేశారంటే పృగియ, గలతీయ ప్రదేశముల ద్వారా వెళ్ళిరి. మసియా దగ్గరకు వచ్చి బితూనియాకు వెళ్ళుటకు ప్రయత్నం చేశారు, కానీ యేసు యొక్క ఆత్మ వారిని వెళ్ళనీయలేదు. అంతటా వారు ముసియాను దాటిపోయి త్రోయకు వచ్చిరి. అప్పుడు మాసిదోనియా దేశస్థుడు ఒకడు నిలిచి, నీవు మాసిదోనియాకు వచ్చి మాకు సహాయము చేయమని తనను వేడుకొనుచున్నట్టు రాత్రి వేళ పౌలునకు దర్శనము కలిగెను. అతనికి దర్శనము కలిగినప్పుడు వారికి సువార్త ప్రకటించుటకు దేవుడు మమ్మును పిలిచిన్నాడని మేము నిశ్చయించుకొని వెంటనే మాసిదోనియాకు బయలుదేరుటకు యత్నం చేస్తుంది. ఈ భాగం చదివితే మనకేమర్థమైంది? పౌలు గారు సువార్త పరిచర్యలో ఉన్నప్పుడు ఆయనను గైడ్ చేసింది ఎవరు అని అంటే వాక్యం. మన జీవితంలో కూడా మనం ముందుకు వెళ్ళాలి అని అంటే మనల్ని కూడా ఎవరు గైడ్ చేయాలి? దేవుని వాక్యము గైడ్ చేయాలి. ఇప్పుడు దేవుని వాక్యం గైడ్ చేయాలి అని అంటే మొట్టమొదటిగా దేవుని వాక్యాన్ని నేను నేర్చుకోవాలి, ధ్యానించాలి. అప్పుడే నేను సమాజంలో ఎలా ఉండాలో, కుటుంబంలో ఎలా ప్రవర్తించాలో, సంఘంలో ఎలా ఉండాలో, కూడికలు జరుగుతున్నప్పుడు నా పాత్ర ఏంటో నాకు అర్థం అవ్వాలి అని అంటే నన్ను ఎవరు గైడ్ చేయాలి? దేవుని వాక్యము. దేవుడు నన్ను గైడ్ చేస్తే నా యొక్క బ్రతుకు అనేది బాగుంటుంది. ఇంకా చూస్తే మరి మనం వాక్యము గైడ్ చేసే విధంగా మనల్ని మనము ప్రిపేర్ చేసుకోవాలి. దేవునికి అవకాశం ఇవ్వాలి. నన్ను నేను గైడ్ చేసుకోకూడదు. నేను ఏదైనా చెప్తే నాకు నేనుగా గైడ్ చేసుకోకూడదు. ఎవరిని అడగాలి? దేవుడిని అడగాలి. వాక్యం ద్వారా ముందుకు వెళ్ళాలి. ఒక కూడిక జరుగుతుంటే నా ఇష్టం కాదు అది. నేను ఎవరిని అడగాలి అని అంటే దేవుడిని అడగాలి. ఇదిగో ఈ కూడిక, ఈ పరిచర్య ఎలా జరగాలన్నది పరిశుద్ధాత్మ ప్రేరణతో దేవుడు నడిపిస్తాడు. పౌలు గారిని అలానే నడిపించాడు. మనల్ని కూడా అదే విధంగా వాక్యం ద్వారా నడిపిస్తాడు. ఈ అనుభవము మనకు రావాలి. నేనేదో అనుకుని చేసేది కాదు ఇది. దేవుని యొక్క ప్రేరణ ఉండాలి, పరిశుద్ధాత్మ సహాయం ఉండాలి, దేవుని యొక్క గైడెన్స్ అనేది మనకు ఉండాలి. చూద్దాం సామెతల గ్రంథానికి రండి ఒకసారి. సామెతల గ్రంథము 10వ అధ్యాయం చూస్తే మనకి ఆపోజిట్ వర్డ్స్ ఎక్కువ కనపడతాయి. చూడండి 10వ అధ్యాయము 1వ వచనం చూడండి. జ్ఞానము గల కుమారుడు తండ్రిని సంతోషపరచును, బుద్ధి లేని కుమారుడు తన తల్లికి దుఃఖం పుట్టించును. మొదటి భాగంలోనేమో సంతోషానికి ఆపోజిట్ వర్డ్ ఏంటి? దుఃఖం. జ్ఞానము గల కుమారుడు తండ్రిని సంతోషపెడతాడు, బుద్ధి లేని కుమారుడు తల్లికి దుఃఖం చూపిస్తాడు. అంటే ఒక మంచి జరిగితే దాన్ని వెనకున్నటువంటి దాన్ని వ్యతిరేకించేటటువంటి పదాలు చూడండి. 4వ వచనం చూడండి, అదే అధ్యాయము 4వ వచనం. బద్ధకముగా పనిచేసేవాడు దరిద్రుడు, శ్రద్ధ గలవాడు ఐశ్వర్యవంతుడు. దరిద్రానికి ఆపోజిట్ వర్డ్ ఏంటి? ఐశ్వర్యం. ఇదిగో దరిద్రుడు ఎలా ఉంటాడంటే బద్ధకంగా పనిచేసేవాడు దారిద్ర్యము అనుభవిస్తాడు, శ్రద్ధ గలవాడు ఐశ్వర్యవంతుడు అవుతాడు. అలాగే 12వ వచనం, పగ కలహము రేపును. ఇదిగో పగ ప్రేమ. ఈ అధ్యాయం అంతా కూడా ఇలాంటి ఆపోజిట్ వర్డ్స్ మనకు కనబడతాయి. ఎందుకనంటే
మనకి ప్రేమ ఉంటే ఎలా ఉంటుందో చూపించాడు, దానికి తగిన పగ ఎలా ఉంటుందో మనకు నేర్పించాడు. ఇవన్నీ సామెతలు. కాబట్టి ఎక్కువగా కనిపించేటటువంటి మాటలు, దేవుడిచ్చేటటువంటి జ్ఞానమును గురించినటువంటి మాటలు ఉంటాయి. 2వ అధ్యాయం 6వ వచనం చదివేసుకున్నాం కదా. 2వ అధ్యాయం 16వ వచనం చూడండి. 16వ వచనం ఇదిగో చూడండి, దేవుడు మరి గైడ్ చేస్తున్నాడు. ఈ యొక్క అధ్యాయంలో కూడా వివాహం గురించి ఎక్కువగా దేవుడు మాట్లాడతాడు. వివాహం అయిన తర్వాత మీ యొక్క జీవితాలు ఎలా ఉండాలనేవి చెప్తాడు. చూడండి 2వ అధ్యాయం 16వ వచనం. ఇదిగో, మరియు అది దార స్త్రీ నుండి, మృదువుగా మాట్లాడు పరస్త్రీ నుండి నిన్ను రక్షిస్తుంది. ఏంటది మనల్ని రక్షించేది? వాక్యం. దేవుడు ఇచ్చేటటువంటి గైడెన్స్, దేవుడు ఇచ్చేటటువంటి మనకి సహాయము. మరి ఈ యొక్క పరిస్థితి నుండి, జార స్త్రీ నుండి, మృదువుగా మాట్లాడే పరస్త్రీ నుండి నిన్ను రక్షించును. ఎదుగో ఆ స్త్రీ ఎలా ఉంటుందో చెప్తున్నాడు. యవన కాలపు ప్రియును విడిచినది, తన దేవుని నిబంధనను మర్చిపోయేది. చూడండి ఎంత చక్కగా వివరంగా దేవుడు చెప్తున్నాడో. ఇదిగో అటువంటి ఆలోచనలు కలిగి ఉన్నటువంటి స్త్రీ ఎలా ఉంటుంది అని అంటే, యవ్వన కాలంలో తన భర్తను విడిచిపెట్టేసి తన దేవుని నిబంధనను మర్చిపోతుంది. దాని ఇల్లు మృత్యువునొద్దకు దారితీయును, అది నడిచే త్రోవ ఇదిగో ప్రాతల యొద్దకు చేరిపోతుంది. కాబట్టి ఇటువంటి సంగతులు, ఈ 4 భాగాలు, నేను చెప్పినటువంటి ఈ 4 భాగాల్లో ఇటువంటి ఉన్నతమైనటువంటి సంగతులు బోధించాడు. వైవాహిక జీవితం ఎలా ఉండాలో, ఎలా ఉండకూడదో అనేటటువంటి మరి ఈ యొక్క స్థితి గతులు మరి అధ్యాయాలు 31 అధ్యాయాల్లో మనకు కనబడతాయి. చివరిగా ఇది చూద్దాము. చివరిగా సామెతల గ్రంథం 5వ అధ్యాయము సామెతల గ్రంథము 5వ అధ్యాయము 20వ వచనం. నా కుమారుడా, జార స్త్రీ యందు నీవెలా బదుడవయ్యుందువు, ఇదిగో పరస్త్రీ రొమ్ము నీవెలా కౌగులించుకుందువు. చూడండి, జార స్త్రీ దగ్గరికి వెళ్ళడానికి ఇదిగో నువ్వు ఎలా వెళ్ళగలుగుతున్నావు? నువ్వు వైవాహిక జీవితంలో ఉన్నావు. దేవుడు నీకు భర్తనిచ్చాడు, నీకు భార్యనిచ్చాడు. మరి దాంపత్య జీవితంలో నీ భార్యను విడిచిపెట్టి పరాయి స్త్రీ దగ్గరికి నువ్వెలా వెళ్ళగలుగుతున్నావు? నువ్వెలా వెళ్తున్నావు చెప్పు అని ఆలోచింపజేసే వైవాహిక జీవితానికి సంబంధించినటువంటి చక్కని మాటలు తెలియజేస్తారు. 20వ వచనం చూడండి. 6వ అధ్యాయం 20వ వచనం. 6వ అధ్యాయం 20వ వచనం. నా కుమారుడా, ఇదిగో నీ తండ్రి ఆజ్ఞలు గైకొనుము, నీ తల్లి ఉపదేశమును త్రోసివేయొద్దు. ఇదిగో నీ తల్లి ఉపదేశాన్ని వినాలి, త్రోసివేయకూడదు. అదిగో అండి 24వ వచనం. చెడు స్త్రీ వద్దకు పోకుండాను, పరస్త్రీ పలుకు ఇచ్చకపు మాటలకు లోబడకుండాను అవి నిన్ను కాపాడుతాయి. ఇదిగో ఇచ్చకపు మాటలు. చూడండి, చాలామంది స్త్రీలు మాట్లాడతారు. ఎలా మాట్లాడతారు? వాళ్ళ యొక్క ఆ శైలి ఎలా ఉంటుంది? భర్తతో మాట్లాడుతున్నారో, లేకపోతే కొడుకుతో మాట్లాడుతున్నారో, లేకపోతే కుమార్తెతో మాట్లాడుతున్నారు. ఇటువంటి ఆలోచన విధానము కూడా సరి లేకుండా మాట్లాడతారు. ఇదిగో చెడు స్త్రీ వద్దకు పోకుండాను, పరస్త్రీ పలుకు ఇచ్చకపు మాటలు లోబడకుండాను అవి నిన్ను కాపాడుతాయి. అవేంటి అని అంటే అనుభవంతో కూడినటువంటి చెప్పినటువంటి సామెతలు మనకు ఉపయోగపడతాయి. 25. దాని చక్కదనమునందు నీ హృదయంలో ఆశపడకము, ఇదిగో అది తన కనురెప్పలను చిలికించి ఇదిగో నిన్ను లోపరచుకొనని. ఒక స్త్రీ ఏ విధంగా ఒక పురుషుణ్ణి స్వాధీనపరుచుకుంటుందో, లోపరుచుకుంటుందో అటువంటి లక్షణాలు చూడండి చెప్తున్నాడు. తన కనురెప్పలు చిలికించి, ఆ పదభావం చూడండి. కనురెప్పలు చిలికి అంటే కళ్ళుతో కూడా మాట్లాడతారు. కళ్ళుతో కూడా మాట్లాడతారు. కళ్ళును చిలికించి నిన్ను లోపరచుకొననీయకము. వేశ్య సాంగత్యము చేయవానికి ఇదిగో రొట్టె తునక మాత్రమే మిగులుతుంటుంది. ఇలాంటి వేశ్య సాంగత్యము ఎవరైతే వ్యభిచారం చేస్తారో వీళ్ళందరికీ చివరిగా వాళ్ళకి మిగిలేది ఏంటి చెప్పిన? రొట్టె తునక మాత్రం మిగులుతుంది. ఈ మాట నేను ఎలా చెప్తున్నాను అని అంటే చూసి చెప్పట్లేదు.
నేను అనుభవించాను. అనుభవించినటువంటి అనుభవంలోంచి వచ్చినటువంటి మాట ఏంటో తెలుసా? ఇదిగో, ఎవరైతే వేశ్య సాంగత్యం చేస్తారో, కుటుంబ బాధ్యతలను విడిచిపెట్టి పరాయి పురుషుడితో, పరాయి స్త్రీతో అక్రమ సంబంధాలు పెట్టుకుని మరి కట్టుకున్నటువంటి భర్తకు అన్యాయం చేస్తారో, కట్టుకున్నటువంటి భార్యకు అన్యాయం చేస్తారో, ఇటువంటి వారికి చిట్ట చివరిగా మిగిలేటటువంటి దశ ఏంటి అని అంటే రొట్టె తునక మాత్రమే మిగులుతుంది. ఇంకా ఇదిగో, మగనాలి మిక్కిలి విలువగల ప్రాణమును వేటాడేసి నీ ప్రాణం యొక్క విలువను తెలియకుండా నీ సంపద అంతా, నీ సర్వస్వం అంతా కూడా లోపరుచుకుంటుంది. చాలా వ్యక్తుల జీవితంలో మనం చూసాం. వ్యభిచారం వల్ల ఎన్ని కుటుంబాలు పడిపోయాయో, వ్యభిచారం చేయటం వల్ల ఎన్ని కుటుంబాలు విచ్ఛిన్నమైపోయాయో, వ్యభిచారం చేయటం వలన ఎంతమంది వారి బిడ్డల యొక్క భవిష్యత్తును కోల్పోయి బిక్కుబిక్కుమంటూ రోడ్ల మీద తిరుగుతున్నారు. అటువంటి పరిస్థితులు మనకి చాలా వరకు మనకు తెలుసు. అటువంటి పరిస్థితి ప్రాణము విలువగల ప్రాణమును వేటాడును. ఒకడు తన ఒడిలో అగ్ని ఉంచుకొని ఎడల, ఇదిగో వాని వస్త్రములు కాలకుండా ఉంటాయా? వాని వస్త్రాలు కాలకుండా ఉంటాయా? నీవు వేసి సాంగత్యం చేస్తూ వ్యభిచారం చేస్తూ ఉంటే ఇదిగో నీ ఒళ్ళో ఏముంది అని అంటే అగ్ని ఉంది. ఆ అగ్ని ఎప్పటికైనా కాలకుండా ఉంటుందా? ఒకడు నిప్పుల మీద నడిచిన ఎడల, ఇదిగో వాని పాదములు కమలకుండునా? తన పొరుగు వాని భార్యను కూడువాడు ఆ ప్రకారమే నాశనమైపోతాడు. ఇటువంటి విలువైనటువంటి సంగతులు, ఎంతో కుటుంబాన్ని కట్టేటటువంటి విషయాలు, దాంపత్య జీవితంలో, కుటుంబ విషయంలో ఎంతో ఉన్నతంగా నడిపించేటటువంటి ఉన్నతమైనటువంటి మాటలు మనకి సామెతల గ్రంథంలో మనకు కనబడతాయి. 17వ అధ్యాయం, సామెతల గ్రంథము 17వ అధ్యాయము 5వ వచనం చూడండి. ఇదిగో, బీదలను వెక్కిరించేవాడు వారి సృష్టికర్తను నిందించేవాడు. ఇదిగో బీదలు పేదవారు, తినడానికి ఆహారం లేనివారు నీ కళ్ళ ముందు నీకు కనబడుతుంటే వాళ్ళని వెక్కిరిస్తున్నావా? నీ బ్రతికింతే అంటున్నావా? నీ బ్రతుకు మారదని అంటున్నావా? అటువంటి వెక్కిలితనము కనుక నీకుంటే నువ్వెవరు నిందిస్తున్నావో తెలుసా? సృష్టికర్తను నిందిస్తున్నావు. ఈ విషయాలు ఇంకా ఎన్నో విలువైనటువంటి విషయాలు, నాకు సమయము లేదు కాబట్టి నేను ముందుకెళ్ళిపోతున్నాను. ఇదిగో, మన కళ్ళ ముందు ఎవడైనా చెయ్యి చాపి లేనటువంటి అడిగినప్పుడు మనం ఇచ్చేటటువంటి మర్యాద, మనం ఇచ్చేటటువంటి సాయము, మనం చేసేటటువంటి సహాయము వాళ్ళని ఆదరించేదిగా ఉండాలి. అలా చేస్తే గనక దేవుని నామాన్ని ఘనపరిచినట్టు, అలా కాకుండా నీకు నచ్చినట్టుగా దోషణ మాటలు మాట్లాడితే సృష్టికర్తను నిందించేవాడు, ఆపదను చూసి సంతోషించేవాడు నిర్దోషిగా ఎంచబడడు. కాబట్టి దేవుని యెడల భయభక్తులు కలిగినటువంటి జీవితం, కుటుంబాన్ని కట్టుకునేటటువంటి స్థితి మనకి దేవుడు అనుగ్రహిస్తూ ఉన్నాడు. అనుగ్రహించేటటువంటి విషయంలో మరి దేవుడు మనల్ని నడిపిస్తాడు, గైడ్ చేస్తాడు. ఈ గైడెన్స్లో దేవుని వాక్యాన్ని నేర్చుకుని, జ్ఞానాన్ని నేర్చుకుని మనము ముందుకు వెళ్ళాలి. అలా వెళ్తే కనుక ఇదే సామెతల గ్రంథంలో చెప్తున్నాడు, 3వ అధ్యాయము 27వ వచనం. సామెతల గ్రంథము 24వ వచనం, 24. పండుకొన్నప్పుడు నీవు భయపడవు, నీవు పరుండి సుఖముగా నిద్రిస్తావు. ఎప్పుడంటే దేవుని యొక్క ఇష్టములో మనం నడిచినప్పుడు, దేవుని యొక్క ఆలోచనలో నేనున్నప్పుడు, దేవుని యొక్క మనసు తెలుసుకొని దేవుడు నన్నేమి చేయమన్నాడో నాకు అర్థమయ్యి దేవుని ఎడల భయభక్తులు కలిగి దేవుడు మనసు నేను తెలుసుకుని దేవుని కొరకు నేను బ్రతుకుతున్నప్పుడు చెప్తున్నటువంటి మాట ఏంటి అని అంటే, ఇదిగో నీవు పడుకున్నప్పుడు నీకు భయం ఉండదు. నీకు భయం ఉండదు. నీవు పరుండి సుఖమైనటువంటి నిద్రను నువ్వు పొందుతావు. ఈరోజు చూడండి, ఉన్నటువంటి బలహీనతలు బట్టి మంచం మీదకి వెళ్ళినంటే మనకు నిద్ర రాదు. ఎటువంటి సుఖమైనటువంటి నిద్ర కావాలి అని అంటే ప్రశాంతమైనటువంటి జీవన విధానం మనకు ఉండాలి. ప్రశాంతమైనటువంటి జీవన విధానం నాకు ఉండాలి అని అంటే దేవుడు కుటుంబం విషయంలో ఏవైతే చెప్పాడో వాటిని గైకొనటం వలన నా కుటుంబంలో ప్రశాంతమైనటువంటి వాతావరణం అనేది కనబడుతుంది. ఇవేమి నాకొద్దు, దేవుడు నాకొద్దు, మరి యొక్క మాటలు నాకొద్దు, నా సెల్ఫ్ నేనే, నా ఇష్టం, నా అధికారికంగా నా మాట చెప్పున నడవాలి అని అంటే ఇదిగో పడుకుంటే నిద్ర రాదు,
కునుగుపట్టినాడు. కాబట్టి దేవుడు ఎలాగైతే నడిపిస్తున్నాడో ఈ నడిపించేటటువంటి నడిపింపు మనకు అర్థం కావాలి అని అంటే ఒక్క సామెతల గ్రంథంలో 31 అధ్యాయాల్ని మనం ధ్యానిస్తే గనక ఈ యొక్క అనుభవంలో వచ్చినటువంటి మాటల ద్వారా మన జీవన విధానం మారుతుంది. అలాగే ఒక్క సామెతలే కాదు, చాలా మాటలు ఉన్నాయి. ఈ ప్రతి మాట కూడా దేవుని యొక్క మనస్సు. ఎందుకు రాయించాడు అని అంటే నేను, నా కుటుంబము, నా సంఘము, నా గ్రామము, నా ప్రాంతం బాగుండాలి అని అంటే ఇందులో రాయించిన ప్రతి మాటను కూడా నేనేం చేయాలి? ధ్యానించాలి, నేర్చుకోవాలి. నేర్చుకున్న దాన్ని నా పిల్లలకు, నా చుట్టూ ఉన్న వారికి నేర్పించాలి. అలా ఎప్పుడైతే నేర్పిస్తామో అప్పుడు దేవుని యొక్క కృప మనకు తోడుగా ఉండి సుఖమైనటువంటి నిద్రనిచ్చి ఎటువంటి భయము